నమస్తే, వెల్కమ్ టు ఆర్టికల్ 19. ఆంధ్రప్రదేశ్ డీసీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కొండగట్టు పర్యటన చేసిండు. ఆ కొండగట్టు పర్యటన చూసిన తర్వాతనైనా కానీ పవన్ కళ్యాణ్ గారికి బుద్ధి రావాలని చెప్పని మన ఆర్టికల్ 19 కోరుకుంటుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను ఇటీవల కాలంలో ఆయన గోదావరి జిల్లా రైతులతో కూర్చుని ఒక గలీజ్ మాట మాట్లాడాడు. ఆ గలీజ్ మాట ఏంటంటే, తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి గోదావరి జిల్లాలో ఉన్న కొబ్బరి చెట్ల యొక్క తలలు కూడా పోతున్నాయి, ఆ తలలు లేకుండా అందం లేకుండా పోతుంది, వీళ్ళందరూ మన మీద పడి ఏడ్చిరు అనే భావం వచ్చేలాగా ఆయన మాట్లాడిండు. అది చాలా నీచమైన మాట. నిజానికి సముద్రపు నీళ్లు వెనుకపోటు రావడం వల్ల అక్కడ భూగర్భ జలాల్లో ఉప్పు శాతం ఎక్కువైపోయి కొబ్బరి చెట్లు తమ తలలను కోల్పోతున్నాయి, లేదా వాటి తలకాయలు పోతున్నాయి అన్నమాట. మన దౌర్భాగ్యుడు పవన్ కళ్యాణ్ అటువంటి కారణాలు ఏం చెప్పకుండా కేవలం తెలంగాణలో దిష్టి తగిలి గోదావరి జిల్లాలన్నీ పంటలు నాశనం అయిపోతున్నాయి అని మాట్లాడాడు. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇటువంటి గలీజ్ మాటలు మాట్లాడవచ్చు, ఇటువంటి దౌర్భాగ్యకరమైన భావజాలాన్ని కలిగి ఉండొచ్చు. మన మేధావి కులాల ప్రస్తావన మతాల ప్రస్తావన లేకుండా రాజకీయం చేస్తున్న మన మేధావి గతంలో కేసీఆర్ గారిని ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు అనే గలీజ్ మాటలు మాట్లాడాడు. ఇవాళ ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, ఏం ఉద్ధరిస్తున్నాడు? ఈయన తెలంగాణ ప్రాంతం పైన విషయం కాదా ఈయనగక్కింది. ఇక్కడ దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే, మన దరిద్రుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్న కొండగట్టు ఆలయ పర్యటన చేసినప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆయన మనసులో విషాన్ని నింపుకొని తెలంగాణపై విషయాన్ని కక్కినా కూడా ఆయనలాగా మనసులో విషయం నింపుకోకుండా నిండు మనసుతోని దైవ దర్శనానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని సాధారణంగా ఆహ్వానించారు, అభిమానించారు, చక్కగా తిరిగి ఏపీ రాష్ట్రానికి పంపించారు. మధ్య ఆటో మీద ఒక కుక్కెక్కి, ఆ తర్వాత కారు మీద ఒక కుక్కెక్కి మేము ఫేమస్ అయింది కదా. అటువంటి భయంకరమైన విన్యాసాలు ఆయన ఎన్ని చేసినా గానీ వాటన్నింటిని చూసి సంతోషించారు. దైవ దర్శనానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని సకల మర్యాదలతోటి ఆదరించి స్వరాష్ట్రానికి పంపించారు. సో నువ్వెంత విషయం కక్కినా మా ప్రాంత ప్రజలు నీ పైన అభిమానాన్ని చూపెట్టారు పవన్ కళ్యాణ్ గారు. మేము కూడా గతంలో మీ అభిమానులమే, మేము కూడా బట్టలు దించుకున్న వాళ్ళమే. కానీ మా వాదం తెలంగాణ వాదం. మా తెలంగాణ జోలికి వస్తే మేము అభిమానించేటోడైనా కానీ మాకు శత్రువే. సో దయచేసి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని తెలంగాణ పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించండి. నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఫండ్లతోని బీజేపీకి జాకీ పెడదానికి వచ్చారు మీరని చెప్పి తెలంగాణ ప్రజలకు తెలిసినా మీ దైవ దర్శనానికి రాజకీయపరమైన భాష్యాలు చెప్పడం ఈ సందర్భంలో మేము చేస్తలేం.